రంజాన్ పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదర సోదరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, శుభ్రత, లైటింగ్, పార్కింగ్ వంటి అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ సిరిగిరి సంగీత శ్రీకాంత్ తో కలిసి ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని అన్నారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు సఖ్యతతో కలిసి ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులు ప్రశాంతంగా, ఆనందంగా పండుగ జరుపుకునేందుకు మున్సిపాలిటీ తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాల శేఖర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ తో పాటు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. నైట్ గా తెచ్చి పెట్టుకుంటారు. మా అబ్బులు వచ్చి డైరెక్ట్ వేసకపోతే మనం కూడా చేస్తారు. మాకు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈద్గా ప్రాంతంలో సిసి రోడ్ నిర్మించిన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆశీర్వాద్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్లకు, మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా మాకు పండుగప్పుడు రంజాన్ ఇంత క్లీన్గా చేయలే, సరే మంచిగా క్లీన్గా చేసారు. సిబ్బందికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రేపు రంజాన్ పండుగను పురస్కరించుకొని వేములవాడలో ఉన్నటువంటి ఈద్గా దగ్గరికి చైర్మన్ గారు, కమిషనర్ గారు మరియు తోటి కౌన్సిలర్లు మరియు ముస్లిం పెద్దలతో వచ్చి పరిశీలన చేయడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే గారి ఆదేశాలతో వీళ్లకు రహదారి మంచి లేదంటే దాదాపు ఒక 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణించడం జరిగింది ఈద్గాకు వెళ్ళే దారిలో. మరియు అలాగే ప్రతి సంవత్సరం మున్సిపల్ ఆధ్వర్యంలోనే ఈ ఈద్గాలో వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి సంబంధించి పెండల్స్ కానీ, ఇతరత్ర మెయింటెనెన్స్ కానీ, తర్వాత దీనిపైన ఉన్నటువంటి వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి కర్టెన్స్ కానీ, తర్వాత జంప్కాలు కానీ అవన్నీ వేయడానికి మున్సిపల్ నుంచి ఉంటుంది కాబట్టి అది చేసుకోవడానికి ఇక్కడికి అందరితో కలిసి పరిచయం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా మున్సిపల్ పాలకవర్గం మరియు కమిషనర్ గారు ముందుండి మీకు ఎన్ని వేళలా వెన్నట్టు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే రంజాన్ పండుగ సందర్భంగా మరి ముస్లిం సోదరులకు మరి ఘనంగా యొక్క ఈద్గాలో ప్రార్థన చేసుకునే సందర్భం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మరి మున్సిపల్ నుండి గౌరవ కమిషనర్ గారు, పాలకవర్గం కలిసి ఇక్కడ చేస్తున్న సదుపాయాలను పర్యవేక్షించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా గొప్పగా పనులు ఏర్పాటు చేయలేదు. మరి వారి యొక్క ప్రార్థనలకు అనుగుణంగా మరి వారి యొక్క ప్రార్థనకు సదుపాయ అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈ సంవత్సరం మరి మొన్న గౌరవ శాసనసభ్యులు చెప్పగానే మరి దీనికి సీసీ రోడ్ కావాలని వెంటనే సీసీ రోడ్ ఈ సంవత్సరం తెచ్చుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముస్లిం సోదరులకు కానీ వేములవాడ పట్టినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందరూ అందుబాటులో ఉండి సరైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే రంజాన్ పండుగను ముస్లిం సోదరి సోదరులు ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మొన్నటి రోజున కూడా గౌరవ శాసనసభ్యులు గారు మరి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా వేములవాడ పట్టణాన్ని మరి ప్రాంతాన్ని అందంగా అభివృద్ధి చేస్తాం. మరి రేపు జరగబోయే పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరుని మరి ఘనంగా జరుపుకోవాలని చెప్పి మరి యొక్క అల్లా దేవుడు మరి ఈ ప్రాంతంపై ఉన్నటువంటి అన్ని వర్గాల వాణిజ్యంపై మరి రైతు పాడి పంటలపై ఆ యొక్క అల్లా దేవుడు కూడా కరుణ ఉండాలని చెప్పి మరి కులాలకు మతాలు అర్థంగా ఈ యొక్క మన ఆదిశరణ గారు అభివృద్ధిలో పాల్గొంటారు. మరి అందరం అభివృద్ధిలో పాల్గొని కార్యక్రమాలు విజయం చేసుకుంటూ రేపు జరగబోయే రంజాన్ పండుగ పట్టణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.